హాయ్ ఫ్రెండ్స్, చావు ఎలా ఉండాలంటే భార్య చేతుల పైన భర్త వెళ్ళిపోవాలి. అంటే భార్య చేతుల మీద భర్త వెళ్ళిపోతే ఆ భార్య అంటే ఆడది ఆ ఇంట్లో చివరి వరకు ఏదో విధంగా జీవితాన్ని సాగనంపిస్తుంది. కానీ భర్త చేతుల మీద భార్య వెళ్ళి భర్త ఆ కుటుంబంలో ఒంటరైపోడంటే ఆ మగవాడు అతను చివరి వరకు చాలా నరకాన్ని అనుభవించాలి బ్రదర్. ఎందుకంటే ఆ మగవాడు తాలూకా జీవనశైలి భార్య లేకపోతే వెళ్ళలేదు. అంటే ఆ భర్త చివరి వరకు ఎన్ని కష్టాలు పడాలంటే ఆ మగవాడు అంత నరకాన్ని అనిపించాలి. అంటే ఆ భర్త అంటే మగవాడు చనిపోయిన తర్వాత ఆడది ఏదో విధంగా చివరి వరకు తన జీవితాన్ని సాగనంపిస్తుంది. కానీ ఆడది చనిపోయిన తర్వాత మగవాడి జీవితం అనేది కుక్కల చింపిని ఇస్త్రాక్ అయిపోద్దండి. అంటే ఎంత నరకాన్ని అనిపించాలంటే చివరి వరకు మరి చెప్పవసరం లేదు. అంటే నేను వేరే విధంగా అనడం లేదు. అంటే ఆడది ఈ సృష్టికి మూలం అంటారు కదా, నిజంగా ఆడదికి చాలా ఓపికండి. మగవాడికి అంత ఉండదు. అంటే అందుకోసమే చివరి వరకు కూడా మగవాడికి ఆడది తోడుగా ఉండాలి. అందుకే భగవంతుడికి ప్రతి ఒక్కరు కోరుకోవాలి ఏంటంటే ఆడదాని చేతులపైన మగవాడు శ్మశానానికి వెళ్ళిపోతే ఆయనంత అదృష్టవంతుడు ఎవరు లేడండి. అదే కానీ ఆడది ముందు చనిపోయి మగవాడు ఏమాత్రం ఈ భూమిపైన ఉండిపోయాడంటే ఆయన తాలూకు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది ఈ సమాజంలో. తను అంటే తన జీవితం అనేది ఆ కుటుంబంలో మనుగడ మరి ఉండదు. ప్రతిదానికి పర్మిషన్, అవమానాలు, అంటే మరి ఇంక చెప్పవసరం లేదు, అన్ని విధాలు జరుగుతుంటాయి. మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఎలా ఉంటుందో మీరే చెప్పండి.